హెరిడిటరీ జీనియస్ పుస్తక రచయిత ఫ్రాన్సిస్ గాల్టన్, రాబర్ట్ హెచ్ గోడార్డ్, కెల్లాగ్, డబ్ల్యూబి వాట్సన్. ఆన్సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. ఫ్రాన్సిస్ గాల్టన్ డార్విన్ వంశంలో జన్మించడం జరిగింది. ఇంగ్లాండ్ దేశంలో 997 అధిక ప్రజ్ఞగల కుటుంబాలు, అల్ప ప్రజ్ఞగల కుటుంబాలను పరిశీలించి వారి ప్రజ్ఞకు అనువంశికత కారణమని అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధం ఏర్పరచడం జరిగింది. కనుక జీన్స్ అనేవి వ్యక్తి యొక్క ప్రజ్ఞకు, ఇంటెలిజెన్స్కు ప్రధాన కారకం పరిసరాలు కాదని సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ పేర్కొనడం జరిగింది. సర్ ఫ్రాన్సిస్ గాల్టన్ కున్న మరొక సిగ్నిఫికెన్స్ ఏంటంటే సైకాలజీలో అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో వైయక్తిక భేదాల గురించి వివరించడం జరిగింది. వైయక్తిక భేదాల అధ్యయనానికి మూల పురుషుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. రాబర్ట్ హెచ్ గోడార్డ్ మార్టిన్ కల్లికాక్ అనేటువంటి ఒక సైనికుని కుటుంబాన్ని పరిశీలించి వ్యక్తి ప్రజ్ఞకు అనువంశికతకు దగ్గర సంబంధం ఉందని పేర్కొన్నాడు. కెల్లాగ్ దంపతులు తమ యొక్క కుమారుడు డొనాల్డ్ మరియు గువా అనేటువంటి చింపాంజీ పైన పరిశోధనలు జరిపి వ్యక్తి యొక్క ప్రజ్ఞకు, వికాసానికి అనువంశికత కారకమని పేర్కొనడం జరిగింది. మీకు తెలుసు, ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం, ప్రవర్తనవాద పితామహుడు జేబి వాట్సన్ ఒక సంచలన ప్రకటన ఇవ్వడం జరిగింది. ఈ సంచలన ప్రకటన తర్వాత 19వ శతాబ్దం వరకు వ్యక్తి వికాసంపై అనువంశికత ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నటువంటి పరిశోధన ఒక యూటర్న్ తీసుకున్నది, ఒక షిఫ్ట్ తీసుకున్నది. పరిసరాలు కూడా వ్యక్తి వికాసాన్ని ప్రభావితం చేస్తాయని పేర్కొన్నాయి ఈ యొక్క పరిశోధనలు. జేబి వాట్సన్ ఇచ్చిన స్టేట్మెంటు, తనకు 12 మంది నవజాత శిశువులను ఇస్తే వారి అనువంశికతతో సంబంధం లేకుండా వారిని డాక్టర్స్గా, లాయర్స్గా, ఇంజనీర్స్గా, టీచర్స్గా, క్లెర్జీమెన్గా, అవసరమైతే తగిన పరిసరాలు ఏర్పరిచి దొంగలు, బందిపోట్లుగా కూడా తయారు చేస్తారని పేర్కొన్నాడు ఈ యొక్క జేబి వాట్సన్. సో వాట్సన్ చెప్పిన ఈ యొక్క స్టేట్మెంట్ కొంతమంది అనువంశికతవాదులు ఏమంటారంటే, వాట్సన్ ఒక తెలివైన వ్యక్తిని దొంగగా, బందిపోటుగా తయారు చేయొచ్చు, కానీ అతనిలో ఉన్న తెలివి, ప్రజ్ఞ ఎక్కడికి పోదు. అతను దొంగలలో, బందిపోట్లలో తెలివైన దొంగ, తెలివైన బందిపోటు అవుతాడు, కానీ పరిసరాలు అతని ప్రజ్ఞను ప్రభావితం చేయరని అనువంశికతవాదులు విమర్శించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా వ్యక్తి యొక్క సమగ్ర వికాసం, అది మానసిక వికాసం కావచ్చు, నైతిక వికాసం కావచ్చు, ఉద్వేగ వికాసం కావచ్చు, సాంఘిక వికాసం కావచ్చు, ఈ విధంగా మొత్తంగా మూర్తిమత్వ వికాసం అనేది అనువంశికత, పరిసరాల యొక్క సమన్వయ ఫలితం. ఒక మొక్క మహావృక్షం కావాలంటే విత్తనం అనే అనువంశికత ఇంపార్టెంట్, నేల అనే పరిసరాలు కూడా ముఖ్యం. ప్లే స్టోర్లో ఎమిలీ అకాడమీ అని టైప్ చేసి నేడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.